హాయ్ అండి. మొత్తానికి కంకషన్ రూల్ వల్ల ఈరోజు మనం మ్యాచ్ గెలవగలిగాం. ఫోర్త్ టీ20ని సిరీస్ని కూడా గెలవగలిగాం. అసలు ఈ కంకషన్ రూల్ ఏంటి, ఇందులో ఎలా గెలిచాము, అసలు గెలుస్తాము ఆడతాం అన్న డౌట్ ఉన్న మ్యాచ్ సడన్గా ఎలా గెలిచాము అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా సినిమా రివ్యూలు, పొలిటికల్ రివ్యూలు, ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు అనేకం వస్తూ ఉంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. లేదు మాకు ఓన్లీ క్రికెట్ మాత్రమే ఇంట్రెస్ట్ అండి అంటే కనుక క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది. క్రికెట్ వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే కంకషన్ రూల్. ఈ కంకషన్ రూల్ ఏంటంటే, ఎవరైనా ఒక బ్యాట్స్మెన్కి అతను ఏమైనా గందరగోళానికి గురైతే, అంటే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయితే, లేదంటే హెల్మెట్కి బాల్ తగిలితే, అలాంటి వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళని ఆడిచ్చే అవకాశం ఉంది. దీన్ని కంకషన్ రూల్ అంటారు. అది కాకుండా బాల్ వచ్చి హెల్మెట్కి తగిలితే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మళ్ళీ ఆడాలన్నా కూడా డాక్టర్ అనుమతితోనే ఆడాలి. సో ఇది మనకి చాలా చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే శివం దుబే బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఒక బాల్ వచ్చి హెల్మెట్కి తగిలింది. దానివల్ల వెంటనే డాక్టర్ వచ్చాడు, చూశాడు. పెద్ద సీరియస్ ఇంజరీ కాదు, కానీ దాన్ని అవకాశాన్ని ఇండియా ఉపయోగించుకుంది. తర్వాత కూడా తను బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. కానీ ఆ కంకషన్ రూల్ వల్ల అతని ప్లేస్లో ఇంకొకళ్ళని ఆడిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్లేస్లోకి హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. హర్షిత్ రాణాని తీసుకురావడం అంటే ఎప్పుడైనా సరే కంకషన్ రూల్కి ఇంకొక రూల్ ఏంటంటే, ఇది మ్యాచ్ రిఫరీ డిసైడ్ చేస్తాడు. ఆ ప్లేయర్ని ఆడించాలా వద్దా, ఇంకొక ప్లేయర్ని మనం పలానా ప్లేయర్ని ఆడిస్తా ఉన్నాం అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని షరతులు కూడా పెట్టచ్చు. ఇట్లా చేయాలని కొన్ని షరతులు కూడా పెట్టచ్చు. సో ఎనీవే, హర్షిత్ రాణాని తీసుకురావడం మనకి చాలా చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. చాలా కీలకమైన టైంలో మనం ఓడిపోతామేమో అన్న సందర్భంలో కరెక్ట్గా హర్షిత్ రాణా బౌలింగ్లోకి వచ్చి వరుసగా అద్భుతమైన బౌలింగ్ వేసి 3 వికెట్లు తీయడం వల్ల ఆల్మోస్ట్ ఇంకా మ్యాచ్ గెలవడం కష్టమేమో అనుకున్న దగ్గర నుంచి గెలిచిపోయాం. సరే, ఇవాళ అసలు మొత్తం మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ ఎలా చేసిందంటే, 3 మ్యాచ్ల తర్వాత 4వ మ్యాచ్లో ఇవాళ కెప్టెన్ సూర్యకుమార్ టాస్ ఓడిపోవడం వల్ల ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకుని మనకు బ్యాటింగ్ ఇచ్చారు. జనరల్గా మనం కూడా అదే పని చేసి ఉండేవాళ్ళమేమో. ఎనీవే, వాళ్ళు మనకి బ్యాటింగ్ ఇచ్చారు. బ్యాటింగ్లో మన బ్యాటింగ్ దిగిన తర్వాత వాళ్ళు మన ప్లేయర్స్ గురించి ఎంత బాగా వర్కౌట్ చేశారు అనేది అర్థమైపోతుంది. సంజు శాంసన్కి మనం 3 మ్యాచ్ల నుంచి ఏదైతే వీక్నెస్ ఉందని మాట్లాడుకుంటున్నామో అదే వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఈరోజు మ్యాచ్లోకి వుడ్ ప్లేస్లో వచ్చిన మెహమూద్ రెండో ఓవర్లోనే ఫస్ట్ బాల్కే సంజు శాంసన్ అవుట్ చేశాడు. సంజు శాంసన్ సేమ్ మీదకి వచ్చిన బాల్ని తిప్పి కొట్టబోయి మళ్ళీ డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. మరి ఎందుకని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఇది అనేది 4 మ్యాచ్ల తర్వాత కూడా కంట్రోల్ చేసుకోలేకపోవటం అంటే, అసలు నెక్స్ట్ మ్యాచ్కి ఏంటి పరిస్థితి, ఏమైనా ప్రయోగాలు చేసే అవకాశం ఉందా, సంజు ప్లేస్లో ఇంకెవరైనా టెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాచ్ గెలిచేసాం, సిరీస్ గెలిచేసాం. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తారా ఏంటి అనేది కూడా ఒక ఆలోచన. సో సంజు శాంసన్కి గతంలో ఏదైతే ప్రాబ్లం ఉందో మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే అవకాశాలు ఇచ్చినా కూడా ఉపయోగించుకోకపోవడం అనే ఏదైతే పాత జబ్బు ఉందో ఆ జబ్బు మళ్ళీ తిరగబెట్టినట్టుంది. మధ్యలో 2 వరుస పెట్టి మంచి సెంచరీలు కొట్టాడు, మంచి లైన్లోకి వచ్చాడు అనుకుంటే వరుస 4 ఇన్నింగ్స్ చాలా చాలా తక్కువ స్కోర్లకి అవుట్ అయిపోవడం. సరే, సంజు శాంసన్ అయిపోయాడు అనుకుంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ బాల్ రావడమే. ఫస్ట్ బాలే లాస్ట్ మ్యాచ్ కాదు, దాని బిఫోర్ మ్యాచ్లో బాగా ఆడిన తిలక్ వర్మ ఫస్ట్ బాల్ రావడమే ముందుకు వచ్చి గాల్లోకి ఆడే ప్రయత్నం, ఆఫ్ సైడ్ గాల్లోకి ఆడే ప్రయత్నం, 6 కొట్టే ప్రయత్నం చేశాడు. అది ఎడ్జ్ తగిలి థర్డ్ మ్యాన్లో క్యాచ్ వెళ్ళిపోయింది. ఫస్ట్ బాలే డక్. వెంటనే మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్కి
ప్లేస్మెంట్లు చాలా డిఫరెంట్గా పెట్టారు, చాలా దగ్గరగా పెట్టారు. అవి చూసిన తర్వాత కూడా 2 balls డిఫెన్స్ ఆడి 3వ బాల్ మళ్ళీ షార్ట్ మిడ్ వికెట్లోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఎదురుకుండా బ్యాట్స్ క్లియర్గా కళ్ళ ఎదురుకుండా కనపడుతున్నాడు ఫీల్డర్. అప్పటికి 2 balls లెగ్ స్టంప్ మీద వేసినవి డిఫెన్స్ ఆడాడు. మళ్ళీ లెగ్ స్టంప్ మీద వేసి ఈసారి ఆపుకోలేక కొంచెం లైట్గా స్ట్రోక్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఎదుర్కొని చాలా దగ్గరలో ఉన్నాడు ఫీల్డర్. అతనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకే ఓవర్లో, అంటే మ్యాచ్ 2వ ఓవర్లోనే 3 వికెట్లు. దాంతో అసలు ఆశలు ఆవిరైపోయినాయి. 200+ కొడతారు అనుకున్నది అసలు ఏంట్రా బాబు పరిస్థితి అన్న పరిస్థితి. కానీ ఎప్పటిలాగే అభిషేక్ శర్మ ఆడినంతసేపు బాగా ఆడాడు, కానీ పెద్ద స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు. మళ్ళీ 4వ వికెట్ పడిపోయింది. అక్కడి నుంచి రింకు కాసేపు నిలబడ్డాడు. రింకు కూడా, అభిషేక్ శర్మ కాసేపు ఆడాడు కానీ ఎక్కువసేపు స్కోర్ కొట్టకుండా అవుట్ అయిపోయాడు. రింకు సింగ్ కూడా ఆడినంతసేపు బాగా ఆడాడు కానీ మళ్ళీ పెద్ద స్కోర్ కొట్టకుండా మళ్ళీ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. పెద్ద స్కోర్ అంటే మ్యాచ్ని గెలిపించాల్సిన పరిస్థితులు అవన్నీ కూడా. ఎందుకంటే ఒకే ఓవర్లో 2వ ఓవర్లోనే 3 వికెట్లు పడిపోతే ఏంటి పరిస్థితి? దాని తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ కూడా అయిపోయాడు, 4 వికెట్లు పడిపోయినాయి. ఏంటి పరిస్థితి? అసలు ఎంత స్కోర్ కొడతాం మనం? కనీసం 150, 160 అన్న వస్తుందా రాదా అన్న పరిస్థితిలో ఉన్న టైంలో మళ్ళీ రింకు సింగ్ అవుట్. కానీ అక్కడి నుంచి మొన్న మ్యాచ్లో ఏదైతే 40 పరుగులు టాప్ స్కోరర్ అయ్యుండి కూడా అందరితోటి విమర్శలకు గురయ్యి చాలా స్లోగా ఆడాడు. ఇతను స్లోగా ఆడడం వల్ల రన్ రేట్ పెరిగిపోయి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని ఎవరైతే మాటలు పడ్డారో అదే ప్లేయరు ఈరోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఇది కదా బ్యాటింగ్ అంటే, ఇది కదా ఇలాంటి టైంలో కదా మనకి కావాల్సిన విధంగా ఆడుతున్నాడు అనిపించుకుని, దాని తర్వాత మ్యాచ్ని ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేసి లాస్ట్లో మ్యాచ్ గెలిపించడం మంచి స్కోర్ని తీసుకొస్తున్నాడు అనుకున్న టైంలో, ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం కదా, సో మ్యాచ్ని చాలా మన ఇంకా కాపాడేశాడు, ఇంకా హై స్కోర్ వచ్చేస్తుంది అన్న దాకా కూడా తీసుకొచ్చిన తర్వాత అక్కడ అవుట్ అయిపోయాడు. 50 చేసి మరీ అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. ఇదే హార్దిక్ పాండ్యాని నేను చెప్పాను లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా చెప్పాను, 40 కొట్టి కూడా విమర్శల పాలయ్యాడు హార్దిక్ పాండ్యా. కానీ ఈసారి ఎక్కడా కూడా వేలు పెట్టి చూపించడానికి లేకుండా అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. 53 runs చేసి అవుట్ అయిపోయాడు. శివం దుబే ఈరోజు మళ్ళీ శివం దుబేని ఫస్ట్ టైం ఈ సిరీస్లో తీసుకురావడం జరిగింది. వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుని శివం దుబే కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. శివం దుబే హాఫ్ సెంచరీ చేసి ఆ కంకషన్ చిన్నది తగలటం వల్ల చిన్న దెబ్బ తగిలింది, దానివల్ల కంకషన్ ప్లేయర్గా ఉండిపోయాడు. అతని ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చి అద్భుతంగా 3 వికెట్లు తీశాడు. సరే, సో తర్వాత అక్షర్ పటేల్ ఒక 5, తర్వాత మిగతా వాళ్ళంతా పెద్ద కొట్టింది లేదు, కానీ 5 చాలు. ఇక్కడికి మనం మొత్తానికి అసలు 150 కూడా కొట్టగలమా లేదా అనుకున్న పరిస్థితుల నుంచి 181 దాకా వచ్చాం. కానీ ఇక్కడి నుంచి కూడా పెద్దగా మనకి ఆశలు స్టార్టింగ్లోనే పోయినాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఫెయిల్ అవుతున్న 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన ఫిల్ సాల్ట్ ఈరోజు ఈ మ్యాచ్లో బాగా ఆడాడు. మళ్ళా డకెట్ బాగా ఆడాడు. మొన్న లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడు, ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. సో దాంతో ఓపెనింగ్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దాంతో ఫిల్ సాల్ట్ 23, తర్వాత డకెట్ 39. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ కలిసి 50+ చేసినట్టున్నారు రన్స్. సో అక్కడతో మనకి ఇంకా ఏంటి పరిస్థితి అనేది డౌట్ వచ్చేసింది. కానీ అక్కడ వికెట్లు పడినాయి. అక్కడి నుంచి పడిన వికెట్లు అక్కడి నుంచి కంటిన్యూస్గా వికెట్లు పడుతూ డకెట్ అవుట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా అలా వరుసగా ఒకటి బట్లర్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత
బ్రూక్ ఒక్కడే సరిగా ఆడింది. మీకు గట్టిగా ఆడింది ఎవరయ్యా అంటే బ్రూక్ ఒక్కడు 50 చేశాడు. ఇప్పటిదాకా 3 మ్యాచ్ల్లో ఆడని బ్రూక్ ఈ మ్యాచ్లో 50 చేశాడు. మిగతా వాళ్ళందరూ లివింగ్స్టన్ కానీ, బెతల్ కానీ, కార్స్ కానీ, ఓవర్టన్ కానీ, సరే అర్చర్ వీళ్ళందరూ టైలెండర్లు అనుకోండి. ఓవర్టన్ ఉన్నంతసేపు కూడా కొంచెం టెన్షన్ అనిపించింది. 19 పరుగులు చేశాడు, గెలిపిస్తాడేమో అన్న దాకా తీసుకొచ్చి లాస్ట్లో అవుట్ అయిపోయాడు. సో అక్కడ దాకా. కాకపోతే ఏంటంటే ఈ మ్యాచ్లో అనుకోని వాళ్ళ దగ్గర నుంచి బౌలింగ్ వచ్చింది. నిన్నదాకా బిష్ణోయ్ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో అయితే వికెట్లు లేవు, మూడో మ్యాచ్లో అయితే 1 వికెట్ తీసినట్టున్నాడు. ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసినట్టున్నాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. అక్కడ టర్నింగ్ అయింది. ఆ టర్నింగ్ అవ్వడం దాని తర్వాత హర్షిత్ రాణా రావడం, హర్షిత్ రాణా వచ్చి కీలకమైన టైంలో వికెట్లు తీయడం. హర్షిత్ రాణా ఒక 3 వికెట్లు తీస్తాడు. తర్వాత వరుణ్ చక్రవర్తి ఉన్న 4 ఓవర్లో ముందు 3 ఓవర్లో వికెటే పడలేదు, కానీ 4 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. దాంతో మొత్తం మ్యాచ్ అంతా కూడా లాస్ట్కి వచ్చేసరికి టర్న్ అయిపోయింది. ఫస్ట్ ఓపెనర్స్ ఆడుతున్నంతసేపు ఏమాత్రం హోప్ లేని మ్యాచ్ అక్కడి నుంచి ఆశ పెంచుకుంటూ కానీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా గెలిచేస్తారేమో అన్నదాకా కూడా వచ్చింది. లాస్ట్ ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దాకా వచ్చి అప్పుడు వికెట్లు పడిపోవడం వల్ల, లాస్ట్ వికెట్ పోవడం వల్ల అవుట్ అయ్యారు తప్ప వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆడడం జరిగింది. ఈరోజు బిష్ణోయ్, చక్రవర్తి, హర్షిత్ రాణా అసలు ఫస్ట్ మన ప్లేయింగ్ లెవెల్లోనే లేనివాడు దీనివల్ల కంకషన్ రూల్ వల్ల మ్యాచ్లోకి వచ్చి అతనే మ్యాచ్ని టర్న్ చేసేసాడు. సో ఇవాళ ఆల్మోస్ట్ మనం కంకషన్ రూల్ వల్లే మనం గెలిచినట్టు. సరే మొత్తానికి వాళ్ళు 166కే ఆల్అవుట్ అయ్యారు. 20 ఓవర్లోనే అవుట్ అయ్యారు. 20 ఓవర్లో లాస్ట్ వికెట్ పడింది. 19.4 ఓవర్లు, ఇంకా 2 బాల్స్ ఉన్నాయనగా ఆల్అవుట్ అయ్యారు 166కి. సో అది ఈరోజు మ్యాచ్ అలా జరిగింది. శివం దుబే ఈరోజు వచ్చిన అవకాశాన్ని చాలా బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో ఆడి కూడా విమర్శలు పాలయ్యాడు. ఈరోజు అసలు వంక పెట్టడానికి లేని విధంగా ఆడి 6లు 4లు పర్ఫెక్ట్ షాట్లు. అట్ ది సేమ్ టైం శివం దుబే ఇద్దరు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్. వరుసగా 3 వికెట్లు 2వ ఓవర్లోనే పోవడం అంటే సామాన్య విషయం కాదు. ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయి రింకు సింగ్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత అసలు వీళ్ళిద్దరు అయిపోతే నెక్స్ట్ ఏంటంటే ఇంకెవరున్నారు అనుకుంటే ఒక అక్షర్ పటేల్ తప్ప ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో చాలా కీలకమైన ఇన్నింగ్స్, చాలా కీలకమైన మంచి ఇద్దరు పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్పే మనకి బౌలర్స్కి ఫైట్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది. ఆల్మోస్ట్ 150, 160 లోపే అయిపోతుంది అనుకున్నది 181 దాకా వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణం. సో ఆ పార్ట్నర్షిప్, అట్ ది సేమ్ టైం హర్షిత్ రాణా 3 వికెట్లు, తర్వాత బిష్ణోయ్ 3 వికెట్లు, తర్వాత చక్రవర్తి 2 వికెట్లు, ఇట్లా తీయడం వల్ల మొత్తం మీద ఈరోజు మనం సిరీస్ గెలవగలిగాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మ్యాచ్కి చాలా ఈ మ్యాచ్లోనే ముగ్గురిని మార్చారు మన వాళ్ళు, 3 ప్లేయర్లు మారారు. మరి నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తారు మన వాళ్ళనేది చూడాలి. సో ఆల్మోస్ట్ మనం గెలిచేసాం కాబట్టి మళ్ళీ సూర్యకుమార్ యాదవ్, ఇంకొకటి మనం ప్లస్లన్నీ చెప్పేసుకున్నాం, కానీ సూర్యకుమార్ యాదవ్ వరుసగా 4వ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యాడు, డక్అవుట్. సూర్యకుమార్ యాదవ్ చాలా చాలా సీరియస్గా తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ గురించి ఆలోచించాల్సిన సందర్భం. సంజు శాంసన్ చాలా చాలా సీరియస్గా తన టెక్నిక్ గురించి ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ టెక్నిక్ ఏం ప్రాబ్లం లేదు, ఫామ్లో లేకపోవడమే ప్రాబ్లం లాగా ఉంది. ఎందుకంటే తొందరగా అవుట్ అయిపోతున్నాడు అంతే తప్ప బ్యాటింగ్లో ఎక్కడ కూడా అతను పొరపాటు చేయట్లేదు. కానీ సంజు శాంసన్ విషయం అలాగా, సంజు శాంసన్ టెక్నికల్గా ఫెయిల్ అయ్యి అవుట్ అవుతున్నాడు. సో టెక్నికల్గా ఫెయిల్ అయ్యి అవుట్ అవ్వడం అంటే కొంచెం ఇబ్బందికరం. ఫామ్ అంటే వాళ్ళు పోతే రేపు మళ్ళీ వస్తుంది, కానీ టెక్నికల్గా ఫెయిల్ అయితే మాత్రం ఆ వీక్నెస్ని పట్టుకొని ఆడుకుంటారు. ఆ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్లు మనం ఆడేది చిన్న చిన్న మ్యాచ్లు కాదు. ఎలాగైతే విరాట్ కోహ్లీ పరిస్థితి అయిపోయిందో ఇప్పుడు సంజు శాంసన్ పరిస్థితి అలాగే అయిపోయింది. విరాట్ కోహ్లీకి ఎలాగైతే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసి స్లిప్లో క్యాచ్ ఇచ్చే అవుట్ అయ్యే అలవాటు ఏదో దాని మీదే వరుస పెట్టి అతని వీక్నెస్ మీద ఆడి ఎలాగైతే ఆస్ట్రేలియా వాళ్ళు దెబ్బ కొట్టారో ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు సంజు శాంసన్ మీద షార్ట్ బాల్ వేసి బాడీ మీద తీసుకొచ్చి అతను తిప్పి కొట్టే ప్రయత్నం అవుట్ అవ్వడం, ఇదే పనిలో ఉంది.
సో వీళ్ళిద్దరూ మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పటికే మనం 4 సార్లు చెప్పాం, మరి ఇంకా ఇప్పుడు 4వ సారి కూడా ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. మరి కెప్టెన్గా మాత్రం సూర్యకుమార్ యాదవ్ సూపర్ డూపర్ సక్సెస్. అందువల్ల అతను ఎన్నిసార్లు అవుట్ అయినా కూడా సేఫ్గా ఉన్నాడు. సో సూర్యకుమార్ యాదవ్కి మళ్ళీ ఇంకొక సిరీస్ గెలిపొచ్చింది. ఎక్కడా కూడా సిరీస్ పోయిందే లేదు. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఒక సిరీస్ వచ్చేసింది. నెక్స్ట్ మ్యాచ్ ప్రయోగాలు చేయడానికి కూడా అవకాశం వచ్చింది. చూద్దాం ఎవరికి ఛాన్స్ ఇస్తారు. రింకు సింగ్ ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు, కానీ బ్యాటింగ్ అవకాశం రాలేదు. తర్వాత 2 మ్యాచ్ల్లో ఆడలేదు ఇంజరీ వల్ల. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ వచ్చింది, ఆడినంతసేపు కూడా బాగానే ఆడాడు. శివం దుబే ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, అద్భుతంగా దాన్ని అందిపుచ్చుకుని 50 చేశాడు. హార్దిక్ పాండ్యా సూపర్ డూపర్ ఇన్నింగ్స్ ఇవాళ. హార్దిక్ పాండ్యా ఆడిన చాలా మంచి ఇన్నింగ్స్లో ఇది కూడా ఒక ఇన్నింగ్స్, గుర్తుండిపోయే ఇన్నింగ్స్. సో ఈరోజు మొన్న మ్యాచ్ ఓడిపోయాం, అంతకు ముందు మ్యాచ్ గెలిచినా కూడా అంత సాటిస్ఫాక్షన్గా గెలవరు. 2వ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఈజీగా గెలిచాం, సెకండ్ మ్యాచ్ పెద్ద సాటిస్ఫాక్టరీగా గెలవలేదు. కానీ ఈ మ్యాచ్ ఫైట్ చేసి గెలిచిన విధానం ఏదైతే ఉందో, బ్యాటింగ్లోనూ 3 వికెట్లు పడిపోయిన తర్వాత 2వ ఓవర్లోనే 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఫైటింగ్ చేసి బ్యాట్స్మెన్ వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ఆడిన విధానం, కంబ్యాక్ అయిన విధానం ఏదైతే ఉందో సూపర్ డూపర్గా అనిపించింది ఎవరికైనా సరే. అదే అట్ ది సేమ్ టైం మన బౌలర్లు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి మ్యాచ్ని గెలిపించిన విధానం ఇంప్రెసివ్గా ఉంది. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం వల్ల ఒకటే, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రాబ్లం కనుక మనకు తీరిపోతే నెక్స్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన విన్ సాధిస్తూ ఉండడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్, అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.